శ్రీమాత్రే నమః. మీ సత్యానందిరాజు. ఇవాళ మనం ఒక అపర శివావతారం గురించి సత్సంగం చేసుకుందాం. ఆయన సాక్షాత్తు గౌరీనాథుడు విశ్వేశ్వరుడే. ఎవరు చెప్పారు అంటే, విశ్వంబులో విశ్వనాథావధూతై విశ్వేశ్వరుడు అవతరించేనయ్య. విశ్వంబులో తాను శాశ్వతంబుగా నుండు విశ్వనాథుడునని పలికేనయ్య అని సాక్షాత్తు ఆ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారే కాలజ్ఞానంలో వ్రాశారు. ఆ విశ్వనాథావధూత స్వామి వారి గురించే మనం ఇవాళ చెప్పుకోబోతున్నాం. వారి పూర్తి పేరు సింహాద్రి సనారి శ్రీ విశ్వనాథావధూత స్వామివారు. ఇప్పుడు మీరు చిత్రం చూస్తున్నారు కదా, ఈ చిత్రానికి ఆనాటి శృంగేరి జగద్గురువులకి ఒక అద్భుతమైనటువంటి సంబంధం కూడా ఉంది. అదేమిటో మీరు తెలుసుకుంటే మాత్రం మీకు శరీరం మొత్తం కూడా పులకరించిపోవాల్సిందే. ఈ స్వామివారు చూస్తే రోగాలు తగ్గిపోయేవి. కంటి చూపుతో భూమిలో నుంచి నిధి నిక్షేపాలు పుట్టించేవారు. అలాగే ఆనాటి శృంగేరి జగద్గురువులకు తాను సాక్షాత్తు గౌరీనాథుడని చెప్పి నిరూపించి మెప్పించారు. ఈయన ఒక రాతి బండకు నమస్కరిస్తే రాతి బండ ముక్కలైపోయాయి. ఇటువంటి అద్భుత ఘట్టాలతో ఆయన చరిత్ర మొత్తం నిండిపోయింది. అటువంటి విశ్వనాథావధూత స్వామి వారి గురించి ఇవాళ మనం చెప్పుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి 10 మందికి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సుమా. చక్కగా ఈ కార్తీక మాసంలో ఆ స్వామివారిని స్మరించుకుని ఆ విశ్వనాథావధూత స్వామి వారి యొక్క ఆశీస్సులు, దత్తస్వామి వారి యొక్క ఆశీస్సులు కూడా హృదయంలో నిండుగా నింపుకుందాం. పదండి. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా నాగావళి నది ఒడ్డున ఉన్నటువంటి పాలకొండ అనేటువంటి గ్రామంలో సింహాద్రి వీరాచారి గౌరమ్మ అనేటువంటి దంపతులకు ఎంతో కాలం నుంచి సంతానం లేదు. దేశంలో ఎన్నో తీర్థక్షేత్రాలు తిరిగారు. అలా ఒక సంవత్సరం కందిమల్లయ్యపల్లిలో ఉన్నటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి సమాధిని సేవించి, అదే సంవత్సరం శ్రీశైలంలోని భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని కూడా సేవించి, ఆ సంవత్సరం కార్తీక శుద్ధ పంచమి నాడు ఒక పండంటి మగబిడ్డను కన్నారు. ఆ పిల్లవానికి విశ్వనాథాచార్యుని పేరు పెట్టారు. చిన్నప్పటి నుంచి కూడా ఆ బాలుడు మంచి ఏకసంతాగ్రహి. ఎటువంటి విద్య అయినా కూడా కనురెప్పపాట్లు నేర్చుకునేవాడు. వేదశాస్త్రాలను అభ్యసించాడు. పురాణేతిహాసాలు అన్నీ కూడా కంఠోపాఠం. చిన్నప్పటి నుంచి కూడా తన ఈడు పిల్లల్ని ఈ దేవాలయంలో చేరదీసి భగవంతుడి మీద వేదాంతం మీద కూడా ఉపన్యాసాలు ఇస్తుండేవాడు. ఒకసారి అలా ఉపన్యాసాలు ఇస్తూ ఉంటే ఆ దేవాలయం మీద నుంచి ఒక వ్యక్తి చచ్చిన గొర్రెను తీసుకువెళ్తున్నాడు. ఆ చచ్చిన గొర్రెను బతికించి ఆ పిల్లవాడు తనలోని మహిమలను అప్పటి నుంచే ప్రకటించడం మొదలుపెట్టాడు. అప్పటి నుంచి కూడా పాలకొండ ప్రజలు ఈ బాలుడు మామూలు వాడు కాదని చెప్పి గ్రహించారు. దురదృష్టవశాత్తు విశ్వనాథాచారి తన 12వ ఏట తన తల్లిని పోగొట్టుకున్నారు. దాని తర్వాత వీరాచారి గారు ఎంతో ఆప్యాయంగా ముద్దుగా పెంచుకున్నారు తల్లి లేని పిల్లవాడని చెప్పి. తన 16వ ఏట తండ్రిని కూడా కోల్పోయారు విశ్వనాథాచారి. ఈ తండ్రి గారు చివరి క్షణాల్లో తన కొడుకు యొక్క బరువు బాధ్యతలన్నీ కూడా తన అన్నయ్య కొడుకు నీలయ్యాచారి గారికి అప్పగించి కాలం చేశారు. తండ్రి గారు కాలం చేసిన తర్వాత విశ్వనాథాచార్యులోని వేషభాషల్లో చాలా మార్పులు వచ్చేసినాయి. ఒక బైరాగిగా మారిపోయాడు. ఎప్పుడు భస్మధారణ, రుద్రాక్షలు, ఆ ఊరి బయట ఉన్న శివాలయంలో ఎప్పుడూ కూడా తాటాకుల మీద ఏదో రాస్తూ కూర్చునేవాడు. బుద్ధి పుట్టినప్పుడు ఇంటికి రావడం, కాస్త ఎంగిలి పడడం, మళ్ళీ ఆ ఊరి బయట శివాలయంలో కూర్చోవడం. ఇలా జరుగుతూ ఉంటే ఆ ఊళ్ళోని వాళ్ళందరూ కూడా ఈ నీలయ్యాచార్యని తిట్టేవారు. నీకు అసలు ఏమన్నా బుద్ధుందా, అట్లా వదిలేసావు పిల్లవాడిని, బైరాగ్గా మారిపోతున్నాడని చెప్పి హెచ్చరించేవారు. అప్పటికి విశ్వనాథాచార్య గారికి 20 ఏళ్ళు వచ్చినాయి. నీలయ్యాచారి గారు తప్పదు, వివాహం చేస్తే గాని పరిస్థితి సద్దుమణిగేలా లేదని చెప్పి నిశ్చయించుకుని ఒక కన్యని అన్వేషిస్తూ ఉంటే విశ్వనాథాచార్య గారు చెప్పారు, నా గురించి మీరు ఎటువంటి అమ్మాయిని వెతకాల్సిన అవసరం లేదు, నా కోసం ఒక స్త్రీ ఒక ఊళ్ళో పుట్టి పెరుగుతోంది, మీరు ఇటువంటి వ్యయప్రయాసలకు కూడా మీరు ఓర్చవద్దని చెప్పారు.
తర్వాత ఆ నాగావళి నదీ తీరంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు సందర్శిస్తూ విశ్వనాథాచారి గారు ఆ పాలకొండ సమీపంలో ఉన్నటువంటి ఉత్తరావల్లి అనేటువంటి గ్రామానికి చేరుకున్నారు. ఆ గ్రామంలో దైవజ్ఞాచారి జ్ఞానప్రసూనాంబ అనేటువంటి దంపతులు ఉండేవారు. వారెంతో కాలం పూజ చేస్తే అమ్మవారి అంశలో అన్నపూర్ణ అనేటువంటి ఒక ఆడపిల్ల జన్మించింది. సరే, ఆ వీధిలో విశ్వనాథాచారి గారు వెళ్తుంటే ఈ దైవజ్ఞాచారి గారు చూసి ఈ వ్యక్తి ఎవరో కానీ మహా యోగ పురుషుడిలా ఉన్నాడని చెప్పి ఇంటికి తీసుకొచ్చి అతిథి సత్కారాలన్నీ కూడా చేశారు. ఈయన శివావతారం కదా, మరి అమ్మవారి అంశలో జన్మించినటువంటి అన్నపూర్ణాదేవి విశ్వనాథాచారి గారిని ఎలా వదులుకుంటుంది? ఈయనే నాకు భర్త అని చెప్పి నిశ్చయించుకుని తన తల్లిదండ్రులకు చెప్పింది. ఇంకా వారిద్దరికీ కూడా వివాహం చేయక తప్పలేదు. అట్లా వారికి సుమారు 1875-76 ప్రాంతంలో వివాహం అయిపోయింది. అంటే స్వామివారి జనన కాలం మీద చాలా వాదోపవాదాలు ఉన్నాయి, కానీ మనకు తెలిసిన సమాచారం బట్టి అంటే సుమారుగా 1856 ప్రాంతం అయి ఉండాలి. వాడు జీవించింది 1914 వరకు అనేటువంటి ఒక లెక్క ఉంది. ఈ మధ్య కాలాన్ని మనం స్వామివారు సశరీరంగా ఉన్నారని చెప్పి అనుకుందాం. సరే, ఇలా ఉంటే వారిద్దరికి వివాహం అయిపోయింది. చక్కగా ఆ దంపతులు యోగ సాధనలు, ఆధ్యాత్మిక సాధనలో ముందుకు వెళుతూ సంసార జీవితాన్ని హాయిగా గడుపుతున్నారు. ఇలా ఉండగా ఒక రైతు దంపతులు వచ్చి స్వామివారి పాదాల మీద పడ్డారు. స్వామి, మీరు మా బిడ్డను రక్షించాలి, పాము కాటేసింది, ఇంక చివరి క్షణాల్లో ఉన్నాడంటే స్వామివారి కంగారు పడద్దని చెప్పి ముద్రయోగంలో కళ్ళు మూసుకుని ఆ సర్పాన్ని ఆదేశించారు. ఆ సర్పం వచ్చి ఎక్కడ కాటు వేసిందో ఆ పిల్లవానికి అక్కడ విషాన్ని వెనక్కి తీసుకునేటప్పటికీ ఆ పిల్లవాడు తిరిగి బ్రతికాడు. ఆ దెబ్బతో ఇంకా అప్పటి వరకు పిచ్చివాడున్నటువంటి ఆ గ్రామంలోని ప్రజలందరూ కూడా ఈయన పేరుకే కాదు శక్తిలో కూడా సాక్షాత్తు కాశీ విశ్వనాథుడేనని చెప్పి జయజయలు పలికారు. హాయిగా కాలం గడిచిపోతోంది. కానీ ఈయన సంసారంలో ఉన్నా కూడా విశ్వనాథాచారి గారు అదే బైరాగి గడ్డం, అదే భస్మధారణ, రుద్రాక్షలు, యోగదండం, కమండలాలతో తిరుగుతూ ఉంటే ఆ ఊళ్ళోని వాళ్ళు తట్టుకోలేకపోయారు. ఇదెక్కడ గొడవ అని చెప్పి ఆ నీలయ్యాచారి గారిని గట్టిగా మందలించేవారు. మీ తమ్ముడికి ఏమన్నా చెప్పవయ్యా, ఏమిటిదంతా అని చెప్పి. ఒకసారి స్వామివారు ఊరి బయట ఉన్నటువంటి చెరువుకి స్నానానికి వెళ్ళారు. ఆ పక్కనే వీరయ్య, సోములు అనేటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా స్నానం చేస్తున్నారు. సరే, స్వామివారు చెరువులోకి దిగారు. అంగవస్త్రం తీసి నీటిపై పరిచారు. పరిచి దాని మీద కూర్చున్నారు చెరువులో. వారిద్దరూ విస్తుపోయి ఇలా చూస్తున్నారు, ఏం జరుగుతోందా అని. దాని తర్వాత ఆ అంగవస్త్రం ఏదో తెప్పలాగా పడవలాగా చెరువు మధ్యకి తీసుకెళ్ళింది. స్వామివారు పద్మాసనంలో అలాగే చెరువు మధ్యకి వెళ్ళారు. దాని తర్వాత ఉన్నట్టుండి చెరువులోకి మునిగిపోయారు. అంటే చెరువు లోపలికి వెళ్ళిపోయారు. వీరేమో ఈయనేమన్నా మునిగిపోయాడా ఏంటి కొంపదేశం చెప్పి భయపడుతున్నారు వీరిద్దరు, వీరయ్య, సోములు. కాసేపు ఆగిన తర్వాత ఒక్కసారి నీటిపైకి వచ్చి సూర్యుడికి పుష్పాంజలి సమర్పించారు విశ్వనాథాచారి గారు. నీటి అడుక్కి వెళ్ళడం ఏంటి, అక్కడెవరో పుష్పాలు ఇవ్వడం ఏంటి, పైకి వచ్చి సూర్యుడికి ఆ పుష్పాలను సమర్పించడం ఏంటి అని చెప్పి వీరు ఇంకా ఆ సంభ్రమాశ్చర్యాలలో అలాగే ఉండగానే స్వామివారు తాపీగా హాయిగా నడుస్తూ నీటి మీద చెరువు ఒడ్డుకు వచ్చేశారు. ఇంకా ఇన్నాళ్ళు మనం ఈయన్ని పిచ్చివాడు అనుకున్నాం, ఎంత మహాపరాధం చేశామని చెప్పి వారు లంపలు వేసుకుని స్వామివారి పాదాల మీద పడిపోయారు. అప్పటి నుంచి వీరయ్య, సోములు కూడా స్వామివారికి ఆంతరంగిక శిష్యులుగా మారిపోయారు. ఈ సంఘటనలతో ఆ గ్రామంలోని ప్రజలందరికీ కూడా స్వామివారి యొక్క శక్తి ఏంటో తెలిసి వచ్చింది. ఇలా స్వామివారి అందరి మెప్పు పొందుతూ ఉంటే ఇంకా ఒక వర్గం ఉంది స్వామివారి మీద ఈర్ష్య, అసూయ, ద్వేషాలతో. సరే, వారందరూ కూడా స్వామిని పరీక్షించాలి, ఎలాగైనా సరే ఊరి వారి ముందు ఈయనకి శక్తి లేదు అని నిరూపించాలని చెప్పి ఒక పిల్లవాడిని చచ్చిపోయినట్లు నటింపజేసి ఆయన ఇంటి ముందుకు తీసుకువచ్చి, మీరు భగవంతుని యొక్క అవతారం అని చెప్పి మేము నమ్మాలి అంటే పిల్లవాడిని బ్రతికించండి అని చెప్పి సవాల్ చేశారు.
విశ్వనాథాచార్య గారు నవ్వుతూ, భలేవాళ్లే, నేనేమి భగవంతుని అవతారం కాదు, సామాన్య మానవుణ్ణి మీలాగే, నేను ఇలాంటి పనులు చేయలేను, మీరు దయచేసి వెళ్ళండి అని చెప్పారు. వారు నవ్వుకుంటున్నారు హాయిగా. ఇంకేముంది, ఊళ్ళో మనం ఇంకేది చెప్తే అదే నమ్ముతారు, ఈయన శక్తి లేదని చెప్పి అందరికి కూడా తెలిసిపోయిందని చెప్పి ఒక 4 అడుగులు ముందుకు వేసే పిల్లవాడిని లేపుదామని చూశారు. ఇంకెక్కడ పిల్లవాడు, నిజంగానే ఊపిరిపోయింది. ఆ దెబ్బతో ఆ పిల్లవాడి తల్లిదండ్రులు వచ్చి లబో దిబో అంటూ స్వామివారి పాదాల మీద పడ్డారు. స్వామివారు దయతలిచి కమండలంలోని నీరు మంత్రించి ఆ పిల్లవాడి మొహం మీద జల్లేటప్పటికీ లేచి కూర్చున్నాడు. అప్పటి నుంచి గ్రామంలోని ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా స్వామివారు సాక్షాత్తు కాశీ విశ్వేశ్వరుడే అని చెప్పి పూజించడం మొదలుపెట్టారు. ఇలాంటి సంఘటనే మనం మంత్రాలయం రాఘవేంద్ర స్వామి వారి జీవిత చరిత్రలో కూడా చూడవచ్చు. అందుకే మహాత్ముల దగ్గర ఇటువంటి వెర్రిమురి వేషాలు ఎప్పుడూ వేయకూడదు. నేను ఇందాక చెప్పాను కదా, భార్యాభర్తలు ఇద్దరూ కూడా యోగ సాధనలో, ఆధ్యాత్మిక సాధనలో ఉన్నారని చెప్పి. అలా ఒకానొక రోజు అన్నపూర్ణమ్మ గారు యోగనిష్ఠలో ఉండగా కపాల భేదనం చేసుకుని శరీరాన్ని విడిచిపెట్టేశారు. ఆ రోజు సుమారు ఉదయం 10 గంటలకి. ఆ రోజు రాత్రి 10 గంటల వరకు కూడా విశ్వనాథాచార్య గారు తన అన్నయ్య గారు నీలయ్యాచార్య గారి గురించి వేచి చూశారు. కానీ వారు అంతకీ రాలా. సరే, ఇంక అలాగే అన్నపూర్ణమ్మ గారి దివ్య శరీరాన్ని శ్మశానానికి తీసుకువెళ్లి ఖననం చేసి ఆ రాత్రి 12 గంటలకు ఇంటికి చేరుకున్నారు విశ్వనాథాచార్య గారు. అప్పుడు ఇల్లంతా కూడా అద్భుతమైన వెలుగుతో నిండిపోయి అన్నపూర్ణమ్మ గారు ప్రత్యక్షమయ్యి, నేను ఒంటరిగా శ్మశానంలో ఉండలేకపోతున్నాను, నన్ను ఇంటికి తీసుకొచ్చి ఖననం చేయండి అని చెప్పి బాధపడ్డారు. ఇప్పుడు స్వామివారు అభయం ఇచ్చి, నువ్వు బాధపడవద్దు, వచ్చే జన్మలో నువ్వు మైసూరు రాజ్యంలో ఒక వైశ్యులంటే జన్మించి నన్ను మళ్ళీ తిరిగి కలుసుకుంటావు, కంగారు పడవద్దని చెప్పి అభయం ఇచ్చారు. ఆ మర్నాడు శిష్యులతో కలిసి అన్నపూర్ణమ్మ గారి దివ్య శరీరాన్ని మళ్ళీ ఇంటికి తీసుకువచ్చి ఇంట్లోనే ఖననం చేశారు. ఇంకా ఊరంతా కూడా గగ్గోలు పెట్టారు. అందరూ ఊరినే శ్మశానంగా మార్చేశారని చెప్పి గ్రామాధికారుల దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేశారు కొంతమంది. ఇంకా కొంతమంది అన్నయ్య నీలయ్యాచార్యుల గారిని ఉద్రేకపరిచి ఈయన మీదకి ఉసిగొల్పారు. ఇంకా అన్నగారు విశ్వనాథాచార్య గారి మీద వచ్చి కొట్టబోయేంత పనిచేసేటప్పటికీ స్వామివారు శపించారు. మరి మహాత్ముల శాపం ఊరకపోదు కదా. నీలయ్యాచారి గారి యొక్క సంతానం ఒక్కరొక్కరుగా జబ్బు పడి మరణించడం మొదలుపెట్టారు. తన తప్పు తెలుసుకునే సమయానికి ఇంకా ఒకే ఒక్క కూతురు మిగిలింది నీలయ్యాచారి గారికి. ఇంకా తప్పు చెప్పుకుని విశ్వనాథాచారి గారి కాళ్ళ మీద పడితే ఆయన అభయం ఇచ్చి, నీ ఆఖరి కూతురు భ్రమరాంబరం నా దగ్గర విడిచిపెట్టు, పోషణ భారం నేనే చూసుకుంటానని చెప్పి అభయం ఇచ్చారు. నేను ఇందాక చెప్పాను కదా, స్వామివారి మీద కొంతమంది వెళ్ళి అధికారులకు ఫిర్యాదు చేశారని. వారు తనిఖీకి వచ్చారు ఇంటికి, ఎక్కడైనా సమాధి నిజంగానే ఉందా ఇంట్లో అని. కానీ వారికి ఆశ్చర్యంగా 4 హస్తాలతో దుర్గాదేవి సాక్షాత్కరించింది. వారికి ఎంత అదృష్టం ఉందో చూడండి. వారు తప్పు చెప్పుకుని సాక్షాత్తు ఆ దంపతులు ఇద్దరూ కూడా పార్వతీ పరమేశ్వరులేనని చెప్పి లంపలు వేసుకుని వెళ్ళిపోయారు. కొంతకాలం తర్వాత తన అన్నగారి కూతురైనటువంటి భ్రమరాంబకు వివాహం చేసేసి శిష్యులు వీరయ్య సోములకి ఆస్తులు అప్పగించేసి స్వామివారు ఆ శ్రీకాకుళం విజయనగరం జిల్లాలోని గ్రామాలలో సనాతన ధర్మ ప్రచారానికి బయలుదేరారు. అలా ఉపన్యాసాలు ఇస్తూ ఉండగా ఒక చోట ఆనాటి విజయనగరం పాలకులు ఆనంద గజపతి మహారాజు వారు విని స్వామివారిని రాజ్యానికి తీసుకువచ్చి అతిథి సత్కారాలతో సత్కరించి తన ఆస్థానంలోనే శిల్పాచార్యులుగా ఉండమని చెప్పి ప్రార్థించారు. స్వామివారు అలాగేనని చెప్పి ఒప్పుకొని కొంతకాలం పాటు రాజ్యంలో అలాగే ఉన్నారు. కానీ ఆస్థానంలోని పండితులు కొంతమందికి స్వామివారి యొక్క వేషభాషలు, పద్ధతి, తీరు నచ్చేది కాదు. ఎలాగైనా రాజుగారి మనస్సు విరిచేయాలని చెప్పి వెళ్ళి ఇలా చెప్పారు, మహారాజు గారు, మీరు సభలోకి వచ్చేటప్పుడు గమనించారో లేదో, మీ అందరం కూడా లేచి మీకు గౌరవపూర్వకంగా ఇలా నమస్కరిస్తున్నాము. మీరు తెచ్చారు కదా ఆయన విశ్వనాథావధూత అంటున్నారు, ఆయన మాత్రం లేచి నుంచోవట్లేదు, పైగా ఆశీర్వదిస్తున్నాడు, ఎట్లా, ఇది సభా మర్యాదగా లేదండి అని చెప్పారు. సరే, మహారాజు గారు వెళ్ళి అడిగారు,
ఏంటి స్వామి మీరు ఇట్లా చేస్తున్నారట కదా, ఈ సభా మర్యాద కాదు కదా అని. స్వామివారు నవ్వి, మహారాజా నేను నమస్కరించడం మనుషులకి అంత మంచిది కాదు, ప్రమాదం తీసుకొస్తుందని చెప్పారు. ఇప్పుడు మహారాజు అలా అయితే నిరూపించండి అని చెప్పారు. అలా అయితే ఒక బండరాయిని తీసుకురండి అని చెప్పి స్వామివారు దానికి నమస్కరించారు. ఒక్కసారి ఆ బండరాయి పెటపెటపెటమని శబ్దం చేస్తూ ముక్కల చెక్కలైపోయాయి. అంతటితో ఆ ఆస్థానంలోని కవులకి పండితులకి కనువిప్పు కలిగింది. స్వామివారు శక్తి అపారమని తెలిసిపోయింది. ఇంకా కొంతమంది ఇంకా నమ్మలేని వాళ్ళు ఉన్నారు ఈయన శక్తిని. వాళ్ళు ఏం చేశారంటే స్వామివారు కూర్చుని ఆసనం కింద పల్లేరుకాయలన్నీ పరిచి పైన ఒక వస్త్రం కప్పారు. సరే స్వామివారు వచ్చి కూర్చున్నారు ఆసనం మీద, హాయిగా కాసేపు కూర్చున్నారు, వెళ్ళిపోయారు. వారు ఆశ్చర్యపోయారు, ఇదేంటి నేనేమన్నా పంటి బిగువుని ఏమన్నా బాధను ఊర్చుకుని కూర్చున్నారా, ఏమైందని చెప్పి ఆ వస్త్రం తీసి చూస్తే పల్లేరుకాయలు లేవు, ఏం లేవు, మొత్తం కూడా కొత్తగా మల్లెపూలు ఉన్నాయి. ఇంకా అప్పటితో వారికి బుద్ధి వచ్చింది. స్వామివారు ఒకసారి రాజుగారికి రాజయోగం నేర్పిస్తూ ఉంటే ఆ తలుపు చాటు నుండి ఒక గోపబాలుడు ఇదంతా విని కుంభక ప్రాణాయామాల్లో ఆ బాలుడు ఆరితీరిన వాడైపోయాడు. స్వామివారి యోగశక్తి అలా ఉండేది. సరే దాని తర్వాత స్వామివారు రాజమహేంద్రవరం వచ్చి కోటిలింగాల రేవు దగ్గర ఒక పర్ణశాల నిర్మించుకుని సనారి విశ్వేశ్వర సంవాదం అనేటువంటి గ్రంథాన్ని రచించడం మొదలుపెట్టారు. ఈ గ్రంథం పేరు మీదే స్వామివారి పేరు సనారి విశ్వనాథావధూత స్వామివారిగా మారిపోయింది. అట్లా 12 ఏళ్లు రాజమహేంద్రవరంలో ఉండి ఆ గ్రంథాన్ని పూర్తి చేసి ముద్రణ కోసం అని చెప్పి చెన్నపట్నం బయలుదేరారు, అంటే చెన్నైకి బయలుదేరారు. దారిలో విజయవాడలో 15 రోజులు ఉండి కనకదుర్గమ్మ వారిని కొలుచుకున్నారు. ఆ 15 రోజుల్లో కూడా ఒక పేద స్త్రీ స్వామివారికి వండి పెట్టింది. సరే వెళుతూ వెళుతూ ఆ స్త్రీ మీద జాలిపడి ఏ పొయ్యి అయితే వాడి స్వామివారికి వంట చేసిందో ఆ పొయ్యి కింద తవ్వమని చెప్పారు. అలా తవ్వగా ఒక పెద్ద రాగి చెంబు నిండా బంగారు నాణాలు దొరికినాయి స్త్రీకి. తర్వాత జీవితం హాయిగా గడిపేసింది. దాని తర్వాత కందుకూరు వెళ్ళారు. అక్కడ స్థానికంగా శివాచారి అనేటువంటి భక్తుణ్ణి ఆలయ పూజారి లోపలికి రానివ్వాల. నన్ను కొంచెం అభిషేకం చేసుకొనివ్వండి అని చెప్పి ఈశ్వరాచారి ఎంత ప్రాధేయపడ్డా కూడా ఆ పూజారి ఒప్పుకోలేదు. అప్పుడు స్వామివారు ఈశ్వరాచార్యుని ధ్వజస్తంభం దగ్గర నుంచోబెట్టి మంత్రాలు చదవడం మొదలుపెట్టారు. అలా మంత్రాలు చదవడం మొదలు పెట్టేటప్పటికీ గర్భాలయంలో ఉన్నటువంటి శివలింగం కదిలి వచ్చి ధ్వజస్తంభం దగ్గర నిలిచింది. అప్పుడు ఈశ్వరాచార్యని అభిషేకం చేసుకోమన్నారు స్వామివారు. అతను చక్కగా రుద్రాభిషేకం చేసుకున్న తర్వాత స్వామివారు ఈశ్వరాచారి చేతే ఆ శివలింగాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠింపజేశారు. అటువంటి శక్తి కలవారు విశ్వనాథావధూత స్వామివారు. తర్వాత వీరు చెన్నపట్నం వచ్చిన తర్వాత అక్కడ మొదలయ్యారు అనేటువంటి ఒక భక్తుడు వచ్చి తన కుష్ఠరోగంతో చాలా బాధపడుతున్నానని చెప్పి అలాగే రక్షించమని చెప్పి స్వామివారిని ప్రార్థించాడు. స్వామివారు నువ్వు ఈ సనారి విశ్వేశ్వర సంవాదం అనే గ్రంథాన్ని కనుక ముద్రిస్తే ఈ రోగం సంపూర్ణంగా తగ్గిపోతుందని చెప్పి అభయం ఇచ్చి మంత్రించిన విభూతిని నీళ్ళల్లో కలుపుకొని తాగమన్నారు. అలా రోజు ఆ మంత్రించిన విభూతిని నీళ్ళల్లో తాగుతూ ఆ ముద్రణ పూర్తయ్యే నాటికి కుష్ఠరోగం ఎక్కడ కనబడకుండా పోయింది. అలా స్వామివారు చెన్నై పట్టణంలో వేదాంతోపన్యాసాలు ఇస్తుంటే వేలాది మంది జనం వచ్చేవారు. అలా ఒకసారి భక్తులు శిష్యులు బ్రహ్మరథం పట్టి హైకోర్టు భవనం మీద నుంచి ఉత్సవంగా తీసుకువెళ్తూ ఉంటే ఊరేగింపుగా ఎదురుగా శృంగేరి జగద్గురువులు వచ్చారు. ఆనాటి శృంగేరి స్వామివారు నాకు తెలిసి సచ్చిదానంద శివాభినృసింహ భారతీ స్వామివారే అయి ఉండాలి ఆ కాలానికి. అప్పుడు స్వామివారు నేనే గౌరీనాథుణ్ణని చెప్పారు. అప్పుడు శృంగేరి జగద్గురువులు అలా అయితే మరి గౌరీ ఏది అని అడిగారు. అప్పుడు విశ్వనాథావధూత స్వామి వారు గౌరీ అని బిగ్గరగా పిలిచారట. ఆ ఊరేగింపులో ఉన్నటువంటి ఒక చెట్టిగారి కూతురు వచ్చి నమస్కరించేటప్పటికీ స్వామివారు తమ ఎడమ తొడపై కూర్చోబెట్టుకున్నారు. నేను ఇందాక మీకు చిత్రం చూపించాను చూసారా మొదట్లో, ఆ చిత్రం అప్పటిది. నేను అందుకే చెప్పాను ఆ సందర్భం కానీ ఆ సంబంధం కానీ ఆనాటి శృంగేరి జగద్గురువులతో కూడినది అని చెప్పాను కదా, అది ఇదే. సరే అంతా బానే ఉంది. దాని తర్వాత మరి మూడో నేత్రం ఏదని చెప్పి అడిగారట జగద్గురువులు. అప్పుడు స్వామివారు
ఆ సముద్రపు తీరాన ఒడ్డున కొన్ని గడ్డి కుప్పలు వేయించి తమ మూడో కన్ను తెరిచి చూసేటప్పటికి అవన్నీ కూడా కాలి బూడిదైపోయాయి. అప్పుడు శృంగేరి జగద్గురువులు కానీ ఆయన యొక్క శిష్య పరివారం కానీ ఆయన సాక్షాత్తు విశ్వేశ్వరుడే విశ్వనాథుడేనని చెప్పి అంగీకరించి నమస్కరించారు. అంతటి అపర శివావతారం సనారి విశ్వనాథావధూత స్వామివారు. మరి మీరు ఒక ప్రశ్న అడగాలి, మరి ఆ ఎడమ తొడ మీద కూర్చున్నటువంటి ఆ తల్లి ఎవరు? ఆ తల్లి ఎవరు అంటే కిందటి జన్మలో అన్నపూర్ణమ్మ గారే ఈ తల్లి. ఎందుకంటే మీరు గుర్తు తెచ్చుకోండి, స్వామివారు ఏమని చెప్పారు? నువ్వు వచ్చే జన్మలో మైసూరు రాజ్యంలో ఒక వైశ్యులింట జన్మిస్తామని చెప్పారు కదా. ఆ అన్నపూర్ణమ్మ గారే ఈ ఊరేగింపులో ఈ చెట్టి గారి కూతురే స్వామివారి ఎడమ తొడ మీద కూర్చుంది. మరి దాని తర్వాత ఏమైందండి ఆ తల్లి అంటే అంతర్హితురాలైపోయింది. మీరు చూస్తున్నటువంటి ఈ తల్లి అదృశ్యమైపోయింది. దీని తర్వాత నిజంగానే ఆ విశ్వనాథావధూత స్వామివారు కాశీ విశ్వేశ్వరులే, ఆ అన్నపూర్ణమ్మ కూడా కాశీ అన్నపూర్ణమ్మ తల్లి, ఇందులో అనుమానం లేదు. దాని తర్వాత స్వామివారు చెన్నై పట్టణం నుంచి బయలుదేరి బ్రహ్మంగారి మఠాన్ని దర్శించుకుని అక్కడ తమ దండ కమండలాలను వదిలివేసి శ్రీశైలం చేరి 1914 సంవత్సరంలో కార్తీక శుద్ధ పంచమి శుక్రవారం నాడు అక్కడ బదరికావనం అనేటువంటి ఒక గుహలోకి వెళ్ళి అంతర్హితులైపోయారని భక్తులు చెప్తారు. నేను విన్నది ఏంటంటే ఇప్పటికీ కూడా శుక్రవారం పూట అర్హత ఉన్నటువంటి భక్తులకు శ్రీశైలంలో స్వామివారు దర్శనమిస్తారు. అలాగే వారి స్వగ్రామమైనటువంటి పాలకొండ గ్రామంలో కూడా ఒక అద్భుతమైనటువంటి దుర్గా మందిరం ఉంది, వారి మందిరం కూడా ఉంది. ఆ మందిరంలో కూడా ఇప్పటికీ స్వామివారు అర్హత ఉన్న వారికి దర్శనమిస్తూనే ఉన్నారు. అందుకే స్వామివారు ఎప్పటికీ కూడా నిత్య సత్యులే. అలా విశ్వనాథావధూత స్వామివారు కార్తీక శుద్ధ పంచమి నాడు జన్మించి కార్తీక శుద్ధ పంచమి నాడు అంతర్హితులైపోయారు. అటువంటి పవిత్రమైన కార్తీక మాసంలో ఆ శివాంశలో జన్మించినటువంటి అపర శివావతారం విశ్వనాథావధూత స్వామి వారి యొక్క ఆశీస్సులు, అలాగే దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆశీస్సులు మనందరికీ కూడా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి 10 మందికి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు సుమా. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం. శ్రీమాత్రే నమః. మీ సత్యానందరాజు.